ఉదయాన్నే వచ్చారేమిటి మావయ్య? నేను ఇంట్లోంచి రాలా. ఎప్పుడులాగా పక్క ఊర్లో ఒక తిరణాలు జరిగిందిలే. ఒక రోజు మొత్తం అక్కడే ఉండిపోయాను. ఇదిగో బాలా. ఎందుకు మావయ్య ఇవన్నీ తెచ్చారు? అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా. అవన్నీ నేను కొనుక్కొచ్చి ఇచ్చేలాగా ఉండవు కదమ్మా. డబ్బులు లేనప్పుడు ఎందుకు మావయ్య ఇవన్నీ? తిరణాలు అయిపోయి ఇక్కడికి వచ్చేటప్పుడు కమిటీలో బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారంటే నా జోబులో 1000 రూపాయలు పెడతారు, కొంతమంది 500. అందువల్ల ఇంతకు ముందులాగా నేను పక్కా దరిద్రం అనుభవించట్లేదమ్మా. సరే లోపలికి రండి. ఇందులో ఏదో తిరకాస్తు ఉంది. ఒకవేళ దొంగతన కేసులో బెయిల్ మీదే బయటకు వచ్చి ఇక్కడ ఉంటుందేమో. అయితే దీన్ని ఇరికిచ్చాల్సిందే. నమస్కారం అండి. ప్రభాకర్ నాయుడిని చూసి చాలా రోజులైందని ఇప్పుడే అనుకుంటూ ఉన్నాను. కూర్చోండి. పొరిగెత్తుకుంటూ వచ్చేసాను. అదే పెద్ద సమస్య అయిపోయేటట్టుంది. ఎందుకని? ఊర్లో నాకు బాగా తెలిసిన రాఘవ్ అనే ఒక బ్రోకర్ని నేను ఇక్కడ చూశానండి. బాలా ఎక్కడ వెతికినా కనపడపోయేసరికి పోలీసులో వేణు కంప్లైంట్ ఇచ్చాడు, నా భార్య కనపడతలేదని. ఇప్పుడు ఆ బ్రోకర్ గాడిని ఇక్కడ నేను చూశా. వాడికి ఏదో ఒకటి చెప్పి నైస్గా తప్పించుకొని ఇక్కడికి వచ్చా. ఆ రాఘవన్కి ఏంటంటే ఈ ఊరు మొత్తం నాకు తెలుసు అని చెప్తున్నాడేంటి. వాడికి ఏమన్నా చిన్న డౌట్ వస్తే వాడు నన్ను వెతుక్కుంటూ తిరిగి ఇక్కడికే వచ్చినా వస్తాడు. ఎవరు ఎత్తుక్కుంటూ వచ్చినా సరే బాలసుధా అనే అమ్మాయి ఇంట్లో లేదంతే. నాకు తెలిసి ఎవరు తన కోసం ఇక్కడికి వచ్చే అవకాశం లేదు. మీరిక్కడికి రావడం చూసాడా? లేదు, అంతగా వాడు నన్ను గమనించినట్లేదు. వేరే ఎవరినో ఎదురు చూస్తూ నుంచున్నాడు. వేణుగోపాల్ అడిగితే మిమ్మల్ని ఇక్కడ చూసినట్టు చెప్పాడంటే ఆయన ఇక్కడికి వచ్చేస్తారు. వేణును చూస్తేనే రాఘవగాడు పరిగెడతాడు. అది కాదు గాని వేణుని ఎక్కడో దారిలో నేను చూశానంటేనే నాతో చెప్పాడు. అందువలన వేణు దగ్గరికి వెళ్ళి నన్ను ఇక్కడ చూశానని చెప్పి అస్సలు ధైర్యం లేదు. మీరు అనవసరమైన విషయాల గురించి ఆలోచించి చాలా బాధపడుతున్నారండి. బాల ఇక్కడున్న విషయం వేణుగోపాల్కో వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకో అసలు తెలియదండి. ఆయన కంప్లైంట్ ఇచ్చారని అంటున్నారు కదా, పోలీసులు ఒకవేళ వస్తే? నేను ఎన్నిసార్లు చెప్పాలమ్మా, ఇక్కడికి వచ్చి ఏ పోలీసు కూడా వెతకడలేమ్మా. ఇక ఏ పోలీస్ అయినా సరే అనుమానంతో వచ్చి ఎంక్వైరీ చేస్తే ఇక్కడ ఉన్నది బాలా కాదు నా కూతురు అమ్ము అని వాళ్ళతో ఎలాగైనా గొడవ పడతాను. అందువల్ల నువ్వు దాని గురించి దిగులు పడాల్సిన అవసరమే లేదు. ఈ చోట కూడా తను ఉండలేకపోతే బాలాకేం జరుగుతుందో నేను అస్సలు ఊహించలేకపోతున్నానండి. మీరందరూ అనుకుంటున్నట్టు మామూలు అమ్మాయి కాదండి మా బాల. తను ముందు పాపకి జన్మనివ్వనివ్వండి, ఆ తర్వాత మన ఎవరి సహాయం ఇక బాల కోరదు. ఒంటరిగా ఉండే శక్తిని దేవుడిస్తాడు తనకి. ఎవరికంటా పడకుండా ఎలాగోలాగా 2-3 నెలలు గడిచిపోతే ఎంతో సంతోషంగా ఉంటుంది. నువ్వు చెప్పినంత వల్లనే నాంచేత్తో ఈ కంప్లైంట్ నింపించాను. ఇంకా విచారణ ఏ దారిలో వెళ్తుందో నాకు తెలీదు. సార్, టీ తీసుకోండి. టీ ఎలా ఉంది సార్? గుడ్. థ్యాంక్ యూ. నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఎంక్వైరీ కరెక్ట్గానే జరుగుతుందని మీరు గమనించాలి బావా. నేను గమనించే తీరాలి. అది కాకుండా ఇది నాకు కూడా ఇప్పుడు సమస్యే. ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు సూరజ్ కొన్ని విషయాల్లో బాధపడచ్చు. దానివల్ల మీరిద్దరూ చాలా కష్టపడతారు. ఎవరికి ఏ పాపము చేయని నా కొడుకు చనిపోవడానికి కారణం ఏమిటో నాకు తెలియాలి. అది చేసిన వాడికి శిక్ష దొరకాలి. చట్టము కోర్టు శిక్ష ఇవ్వకపోతే నేను శిక్షిస్తాను, ఎంతో క్రూరంగా శిక్షిస్తాను. చమేలి, అమ్మా నాన్న వచ్చినట్టున్నారు. మీరెందుకు బాబా బయలుదేరుతున్నారు? కూర్చోండి, కూర్చోండి బాబా.
జరుగుతుంది. ఎప్పుడొచ్చారు ప్రదీప్? నేనొచ్చి 10 నిమిషాలే అవుతుంది. మిమ్మల్ని చూసి వెళ్దామని వెయిట్ చేస్తున్నాను. ఈరోజు నా చెల్లెల్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు, అందుకోసం వెళ్ళాను. మామూలుగా ఫస్ట్ డెలివరీ ఇంకా మిగతా ఖర్చులు పుట్టింటి వాళ్ళే కదా చూసుకోవాలి. దానికంటే పెద్ద బాధ్యత మన తల మీద ఉన్నప్పుడు మార్చే కదా తీరాలి. మీ డిస్కషన్ అంతా కంప్లీట్ అయిందా? అయిపోయింది అంటే చమేలి ఉన్నప్పుడే మీతో ఒక విషయాన్ని నేను మాట్లాడాలి. ఇక నుంచి చమేలిని కలవడానికి ఇక్కడికి రాకూడదు. నేనే బావని ఇక్కడికి రమ్మన్నాను. కాస్త మర్యాదగా మాట్లాడండి. ఒక విరోధితో ఇంతకు మించి మాట్లాడడం నిజంగా నాకు తెలియదు చమేలి. సూరజ్, నేను ఎందుకని మీ శత్రు అవుతాను? ఆది చావుకు నేనే కారణమని కంప్లైంట్ ఇచ్చారు అంటే మీరు నాకు శత్రువు అవుతారు కదా, లేదా నేనే చంపానని నిర్ణయించుకొని ఉండాలి. నేను అలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు. మీ నాన్న మూలంగా అలాంటి కంప్లైంట్ ఇచ్చింది నువ్వే. పోలీసుల దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా లాగే పద్ధతి నాకు తెలుసు ప్రదీప్. నేనే నీకు శత్రువునైతే ఎదురుగా నిలబడి నాతో గొడవ పడాలి నువ్వు. దాన్ని వదిలేసి ఏదో ఫ్రెండ్ లాగా నటించొద్దు. నేను చెప్పే ప్రదీప్ బావ కంప్లైంట్ ఇచ్చారు. నా మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఎందుకంటే నీకు మూడో వ్యక్తి ఆదేం చెప్పింది నేనే నన్ను బలంగా అనుకుంటే డైరెక్ట్గా శిక్షించవచ్చు కదా, దానికెందుకు ఇతని తోడు? వెళ్ళు, బయటికి వెళ్ళు. సూరజ్, మనం మాట్లాడుకోవడానికి ఇంకా టైం ఉంది, దానికి ఇతను వద్దు. పో. ఏంటి ఇక్కడ వచ్చి కూర్చున్నావు? నాకు తండ్రి అనే పేరే కదరా, లోపల వచ్చి కూర్చునే అధికారం నాకెవరిచ్చారు? ఎంతసేపు అయినా ఆ వరండాలోనే కూర్చోవాలి నేను. అసలు బాల ఎక్కడికి వెళ్ళింది? ఈ ఇంట్లోనే తను బాగా మాట్లాడేది మీతోనే. అయితే తను చనిపోలేదని బాగా తెలుసు. ఎక్కడో ప్రాణాలతోనే ఉంది, కానీ అది ఎక్కడనే అడుగుతున్నాను. నాకెలారా అదంతా తెలుస్తుంది? నీకు ఈ విషయంలో ఎంత మాత్రం తెలుసో నాకు కూడా ఆ విషయంలో అంతే తెలుసు. ఓయ్, ఇక్కడికొచ్చి నుంచో. రే ముసలోడా, తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి నీకు ఎలాగైనా సంబంధం ఉందని తెలిసిందనుకో, ఇప్పుడే చెప్తే వదిలేస్తాను. నాకు తెలీదు వేణు. తను నేను కనిపెడతాను. ఆ తర్వాత తను నోటితోనే నిజం చెప్పిస్తాను, తప్పించుకోవడానికి ఎవరు తనకి సహాయం చేశారని. బాల నీ పేరు చెప్పిందో, లేక తను వెళ్ళిపోవడానికి నువ్వు కూడా సహాయపడ్డావని తెలిసిందో, చచ్చిపోతావు. ఏంటి ఆలోచిస్తున్నారు? వాడు పడుకున్నాడా? నేను అడిగినందుకు ఇంకా మీరు సమాధానం చెప్పలేదు. సూరజ్ చమేలి బంధాన్ని విడతేయడం గురించి నీ అభిప్రాయం ఏంటి? ఏంటండి మీరు అంటున్నారు? నా ఆర్కే ఇలాగంతా కూడా ఆలోచిస్తారా? ఇది నాకొచ్చిన ఆలోచన కాదు, మీ నాన్నగారికొచ్చింది. నాన్న అలా అన్నారా? ఆయన చెప్పడం మాత్రమే కాదు, నా దగ్గరికొచ్చి అంటే చమేలిని సూరజ్ని విడదీసే బాధ్యత నాకే ఉందని చెప్తున్నారు. దీనికి మీరేమన్నారు? నేను ఈ విషయంలో ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నాను. తల్లిదండ్రుల వల్ల ఏర్పడిన బంధం ఇది. మన చమేలి వాళ్ళు దాచకూడని విషయాలన్నిటినీ చెప్పకుండా దాచేరన్నది నిజమే. కానీ ఇప్పుడు తనకి బిడ్డ పుట్టడానికి కొన్ని నెలలు మాత్రమే మిగిలింది. ఇలాంటి సమయంలో ఈ పని మనం చేయకూడదు. మనం నాన్న దగ్గరికి వెళ్ళి జరిగేదంతా అర్థమయ్యేలా చెప్పి ఆయన మనసుని మార్చాలి. ఏమైనా నిర్ణయం తీసుకుంటే
అందులోంచి అస్సలు వెనకాడరు మా నాన్న. చమేలి జబ్బే ఇప్పుడు పెద్ద సమస్య. అవును, ఆ యాక్సిడెంటు సూరజ్ వల్ల జరిగింది కాదు అని చమేలికి అర్థమయ్యేలా చెప్పాలి. తను అర్థం చేసుకుంటేనే మళ్ళీ మునపట్ల ఇద్దరు కలిసి ఉంటారు. అలాగే తన రోహం కూడా తగ్గాలి. ఇదంతా చేయడానికి మనం ఏదో ఒకటి ఆలోచించాలి. పెళ్లికి ముందు ఇలా మనం బయటకు వెళ్తామని నేను అనుకోనే లేదు. పెళ్ళైపోతే ఈ థ్రిల్ అంతా ఉండదు. అది కరెక్టే. ఇప్పుడేంటంటే కాలేజ్ క్లాసులన్నీ కట్ చేసి ఊరు తిరిగే లవర్స్ లాగా ఉన్నాం మనమిద్దరం. హస్బెండ్ అండ్ వైఫ్ అయిన తర్వాత ట్రావెలింగ్ కాస్త ఫార్మల్ అవుతుంది. మనమిద్దరం దగ్గరవ్వడానికి ఇది ఒక మంచి అవకాశం. నాకు అలాగే అనిపిస్తుంది. అదంతా సరే, కానీ 6 గంటలకు ముందు నన్ను ఇంటికి తీసుకువెళ్ళిపోవాలి. లేకపోతే ఎంగేజ్మెంట్ అయిన వెంటనే తను ఊరు తిరగడానికి వెళ్ళిపోయిందని ఊర్లో వాళ్ళందరూ అంటారు. నా వల్ల నిన్నెవ్వరూ తప్పు పట్టరు, సరేనా? అయితే ఓకే. బాబాయ్, ఇక్కడ రామచంద్రన్ ఇల్లు ఎక్కడుంది? ఏ రామచంద్రను? ఆయన కొడుకు సౌదిలో ఓ పనిచేస్తాడు. రామన్నా, అలా చెప్తేనే ఇక్కడ అందరికి అర్థం అవుతుంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సిటీ నుంచి వస్తున్నా. ఇక్కడి నుంచి కొంచెం లోపలికి వెళ్తే ఎడం పక్కన ఒక దారి వస్తుంది. అటు లోపలికి వెళ్తే రామన్న ఇల్లు ఉంటుంది. సరే బాబాయ్. ఆగమ్మా ఆగు. ఏమైందన్యా? వీళ్ళు మీ ఇంటికి వస్తున్నారు రామన్నని చూడటానికి. ఈ అమ్మాయి రామన్న ఇంట్లోనే ఉంటుంది. మీరు వెళ్ళండి. తాతయ్య మీకెలా తెలుసు? నాకు తెలీదమ్మా. ఆయన కొడుకు నేను పనిచేసే కంపెనీకి మేనేజర్. నేను ఇక్కడికి వస్తున్నానని తెలియగానే మీకు ఇమ్మని చెప్పి ఒక పార్సల్ ఇచ్చారు. అది ఇవ్వడానికే వచ్చాం. అనిలాని ఇచ్చారా? అవునమ్మా. అయితే రండి. అరే, నువ్వేం చేస్తున్నావమ్మా? పైపులో నీళ్లు రావడం లేదు. కరెంటు పోయి చాలాసేపు అయింది. ఇటీవమ్మా, ఇటీ. మీకే ఒంట్లో బాగోలేదు కదా. అది కాకుండా చిన్న చిన్న పనులు చేయడం వల్ల నాకేమీ కాదులేండి. నువ్వు రెస్ట్ తీసుకోవాలనే నేను తీసుకొచ్చి ఇక్కడ ఉంచారు. ఎందుకమ్మా ఈ పనులు చేస్తావు? ఇటీవు, నాకివ్వు. వద్దు, కష్టపడకుండా జీవించలేము కదా. ఎక్కడ ఉన్నా మన వల్ల అయిన పనులన్నీ మనం చేసి భోంచేసామంటే తృప్తిగా ఉంటుంది. ఇలాంటి పనులన్నీ చేయడానికి నీ దగ్గర ఓపిక లేదు. మీకంటే నేను ఆరోగ్యంగా ఉన్నాను. తొందరపడి వాకిట్లకి వెళ్ళకు. ఒకవేళ పోలీసులు ఎంక్వైరీ కోసం వస్తే నిన్నేం భయపడతాను కాదు. నువ్వు వెళ్ళి వంటగదిలో ఉండు, నేను వెళ్ళి చూసేస్తాను. అనిలా అనే వాళ్ళ నాన్న మా రామ్ తాత్య. ఎవరమ్మా వీళ్ళు? దారిలోనే చూశాను. ఇక్కడికి వచ్చే దారి వెతుకుతూ ఉన్నారు. అన్ని కంపెనీలో వర్క్ చేసే స్టాఫ్స్. నేను బయలుదేరేటప్పుడు ఈ పార్సల్ ఇచ్చారు. ఫోన్ చేసినప్పుడు చెప్పాడులే. సిటీ నుండి డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు కదా, కాస్త రెస్ట్ తీసుకుంటే చాలు. నేను వెళ్ళి మీకు టీ తీసుకొస్తాను. సిటీ లేకున్నారు. మేము పేరుకే సిటీ అంటున్నాం, కానీ అక్కడి నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి. ఎలాగో సిటీలో నుంచి అది వస్తుంది. అవునండి. ఓ, అంత దూరం నుంచి ఆ బైక్లో వస్తున్నారు మీరు? ఈ కాలం కుర్రోళ్ళకి అదేం పెద్ద దూరం కాదులే. మణికుట్టి స్కూటర్లోనే కదా హాస్పిటల్కి వెళ్ళి వస్తుంది. అరే, మీరు ఇలాగే నిలబడి ఉంటే ఎలాగా? పదండి లోపలికి. హలో, మీరు ఏం ఆలోచిస్తున్నారక్క? ఎవరొచ్చారు? నేనే. నీతో పాటు ఎవరైనా వచ్చారా? బైక్ సౌండ్ వినిపించింది. అదా, సౌదీలో అనిల్ అనేది వర్క్ చేసే ఒకరు, తోడు అతను ఫ్రెండ్ కూడా ఉన్నారు. బాయ్ కాదు, గర్ల్ ఫ్రెండ్. అలా అని నీతో చెప్పారా? చూస్తే తెలీదా? పెళ్ళైనట్టు నాకు తెలియటం లేదు. అయితే గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటుంది. అనిలా అని మీకోసం ఇచ్చిన ఒక పార్సల్ ని ఇక్కడ ఇచ్చేసి వెళ్దామని వచ్చారు. నాకోసమా? ప్రెగ్నెంట్ గా ఉన్న మీకు బాదాం, పిస్ని, కుంకుమ పువ్వు, డేట్స్ అలా ఏమన్నా ఉంటుంది. అవన్నీ నాకొద్దని చెప్పవా? నా దగ్గర చెప్పే ప్రయోజనం లేదు. ఒక అన్నయ్య గర్భంగా ఉన్న ఒక చెల్లికి ఇస్తున్నారు అనుకోండి.
సౌత్ నుండి వచ్చిన ఒక గిఫ్ట్ అది వద్దనకూడదు. నాకు ఎటువంటి గిఫ్ట్లు అవసరం లేదు మణికుట్టి. అదంతా మేము డిసైడ్ అవుతాం. త్వరగా వెళ్ళి పక్కకు ఒక టీ వేయండి. ఇంకా పార్సల్లో నా కోసం ఏమన్నా ఉంటే ఇచ్చేయండి. ఇదిగో తను అనిల్ వాళ్ళ అమ్మ. నమస్కారం. సౌదీ నుంచి వచ్చిన అనిల్ ఫ్రెండ్. ఇది మనకి ఇవ్వడానికి వచ్చారు. ఇది అమ్మాయికి ఇవ్వు. ఇంట్లో గర్భవతి ఒక అమ్మాయి ఉంది. ఇది తనకిచ్చిన గిఫ్ట్. ఓ, నా చెల్లి కూడా ఇప్పుడు కడుపుతో ఉంది. ఇంట్లో ఎవరెవరున్నారు? అమ్మ, నాన్న, ఒక తమ్ముడు. ఇద్దరి సిస్టర్లకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఆ, ఇదెవరు? తను నేను ఈయనతో పాటు తోడుగా వచ్చానంతే. వచ్చే 12వ తారీఖు మా పెళ్ళి. ఓ, అది చాలా మంచి విషయం. పెళ్లికి ముందే ఊరంతా తిరిగేస్తున్నారా, అంతేనా? అరే, మేము ఎవరికి తెలియకుండా రాలేదు. అందరిని అడిగి పర్మిషన్ తీసుకొనే వచ్చాం. మీ నాన్నగారి పేరేంటి? ఆయన పేరు జయచంద్రన్. హలో, కాస్త ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు మేడం? టీ ఇవ్వాలి కదా. ఇవ్వాలి. వాళ్ళు మిమ్మల్ని అమ్మాయిని చూడటానికి రాలేదు. వాళ్ళు సిటీలో నుండి వచ్చారు. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళ ఉంటే మీరేంటి ఇక్కడ అని అడగరా ఏంటి? సారీ, నేనది ఆలోచించలేదు. నేనిక్కడ దాక్కుని ఉన్నాను కదా. ఇవ్వండి, నేను వెళ్ళేస్తాను. హా, నువ్వు ఇంత తొందరగా టీ వేసేసావా? నాతో వచ్చిన గెస్టుల్ని నేనే కదా చూసుకోవాలి. మీరెక్కడ వర్క్ చేస్తున్నారు? బెంగళూరులో జిఆర్ హాస్పిటల్. నర్సా? అవును. తను కూడా నర్సే. కోర్స్ అయిపోయి ఇప్పుడు ట్రైనింగ్ వెళ్తోంది. మా అబ్బాయి కూడా తినని ఫారిన్ తీసుకెళ్తా అన్నాడు. నాకు ఫారెన్ వెళ్ళడానికి ఒక ఛాన్స్ దొరికింది. పెళ్లి ఫిక్స్ అవ్వడం వల్ల ఇప్పుడు వద్దనుకున్నాను. నేననుకున్నది కరెక్టే. మీ ఇద్దరు ఎంగేజ్మెంట్ అయిపోయినట్టుందిగా. నువ్వే వాళ్ళని తీసుకొచ్చావు. నువ్వేం అడగలేదా? వచ్చే 12వ తారీఖు వాళ్ళిద్దరికి పెళ్లి అంట. రియల్లీ? కానీ మమ్మల్ని పెళ్లికి పిలవరా ఏంటి? తప్పుగా అనుకోకండి, మామూలుగా పెళ్లి చేసుకోవడమే మాకిష్టం. అలాగే చేసుకోవాలయ్యా. ఊరికే పెళ్లికి అందరినీ పిలిచి వాళ్ళకు భోజనాలు పెట్టి మిగిలింది కుప్పలేయడం కంటే డబ్బులు మిగిల్చుకోవడం నాకు తెలిసి చాలా మంచిది. మా పెళ్లిలో బిస్కెట్లు, లైమ్ జ్యూస్ మాత్రమే ఇచ్చాం. ఏంటి బాబు, టీ నచ్చిందా లేదా నీకు? ఎందుకు మణికుటి తెలియని పనులన్నీ చేస్తున్నావు నువ్వు? నన్ను పిలిచుండొచ్చు కదా టీ వేయడానికి. అయ్యోయ్యో, టీలో లోటు లేదండి, చాలా బాగుంది. మరెందుకు బాబు, ముఖం సరిగ్గా లేదు? చాలా రోజుల తర్వాత నా చెల్లి పెట్టిన టీ తాగినట్టు అనిపించిందమ్మా. నా చెల్లి టీ పెడితే అచ్చం ఇలాగే ఉంటుంది. చూసారా, ఇప్పుడేమంటారు? ఇప్పుడు ఈ టీ నువ్వు పెట్టదే నాకు బాగా అర్థమైంది. ఇక్కడ వేరే ఎవరైనా ఉన్నారా? మా అమ్మాయి ఉంది. నేను చెప్పాను కదా, తను ఇక్కడికి డెలివరీ కోసం వచ్చింది. అనిల్ సార్ వాళ్ళ సిస్టరా? మరెందుకని పరిచయం చేయలేదు? నేను పార్సల్ని తన చేతికే ఇచ్చేసి వెళ్తాను కదా. తను చాలా టయర్డ్గా ఉంది బాబు, పడుకుంది. అయితే మనమే అక్కడికి వెళ్ళి చూద్దాం, ఏమంటారు? ఇంత దూరం వచ్చేసి సార్ చెల్లెల్ని చూడకపోతే ఎలా అమ్మా? అది ఇంకేమనుకోకండి. అక్క నిద్రపోతున్నారు. నిద్రపోయేటప్పుడు ఎవరు డిస్టర్బ్ చేసినా అక్కకి కోపం వస్తుంది. ఓకే అమ్మా, నిద్రలేవగానే మేము అడిగామని చెప్పండి. సరే సార్, మేము బయలుదేరుతాం. ఏంటా ఇంత తొందర? ఇంత దూరం వచ్చి అప్పుడే వెళ్తానంటే ఎలా? భోజనం చేసి కాస్త ఎండ తగ్గాక వెళ్దురులే. నాకు ఇబ్బంది లేదు, కానీ పొద్దుపోయే లోపు తనని ఇంట్లో దింపాలి. మాకు అంతవరకే టైం ఉంది. ఓహో, గోపి, వీళ్ళకి ఇవ్వడానికి ఏముంది? అరటిపళ్ళుండి, కొబ్బరికాయలుండి, పనసపండుండి, ఏది కావాలంటే అది ఇచ్చి పంపించచ్చు. అవేవి వద్దు సార్, మీరిచ్చినా మేము బైక్లో తీసుకెళ్ళలేము. సౌదీకి వెళ్లే ముందు నేను ఇక్కడికి వస్తాను. ఆయనే కాదు, మేమిద్దరం వస్తాం. అవును, పెళ్ళైన తర్వాత ఇద్దరు కలిసి ఇక్కడికి రావాలి. ఒక్క రోజు ఇక్కడే ఉండాలి మరి. బాలా, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారా అమ్మా? నిన్ను పిలిచి పరిచయం చేయాలనుకున్నాను కానీ సిటీ నుంచి వచ్చారని చెప్పగానే భయం వేసింది. ఈ కాలంలో ఉన్న పిల్లల ధైర్యం చూసావా? 12వ తారీఖు పెళ్లి చేసుకోబోయే ఆ పిల్లని తీసుకునే వాడిక్కడికి వచ్చాడు. ఇద్దరు చాలా మంచి జోడి.
పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చారని తెలుసుంటే దాక్కునైనా చూసుండేదాన్ని. ఇదిగో నీ అన్న నీకు పంపించిన పార్సల్. అనిల్ అలాగే కాల్ చేసి చెప్పాడు. ఇప్పుడు వరకు వాడు నేరుగా చూడని చెల్లి కోసమే ఈ పార్సల్ పంపించాడు. చూడు, మీ అన్న ఇచ్చిన పార్సల్ అనుకొని తిని తీసుకో. చాలా కాలంగా ఆశపడ్డానమ్మా, మా అన్నయ్య నన్ను చూడ్డానికి వస్తే బాగుంటుంది అని. గర్భిణి అయిన చెల్లికి తన చేతులతో ఏమైనా కొనిస్తాడు అని. నా సొంత అన్నయ్యని నాకు చూడాలని ఉందమ్మా. రాడని తెలుసు, అయినా ఆశగా ఉంది. నువ్వు మా అమ్మాయి అయినప్పుడు మా అబ్బాయి అనిల్ నీకు అన్ననే కదా. వాడేం పంపించాడో తెలిసి చూద్దాం. కుంకుమ పువ్వు. ఇదిగో, వాడు నీకు అన్ని అవసరమైనవే పంపించాడు. నేనింతవరకు చూడని ఒక మనిషి నా కోసం ఇవన్నీ పంపించారనుకుంటున్నప్పుడు నాకు మా అన్నయ్య గుర్తొస్తున్నాడమ్మా. నన్నొక్కసారి కూడా వచ్చి చూడ్డానికి టైం లేని నా వాళ్ళు. హరి టీ తాగేటప్పుడు చెప్పాడు, తను సొంత చెల్లెలు వేసిన టీలాగే ఉందని చెప్పాడు. ఏం పేరమ్మా చెప్పారు? హరి. తన నాన్నగారి పేరు చెప్పినప్పుడు ఎక్కడో విన్నట్టే ఉంది. వాళ్ళ నాన్నగారి పేరు? జయచంద్ర. హరి అన్నయ్య. మన బాల తప్పుగా ఎటువంటి ఆలోచనలు చేయదని మనకి తెలుసు. కానీ ఇప్పుడు తన జీవితం ఏమైంది? తను బతికుందో లేదో కూడా తెలియట్లేదు. ఒక విధంగా చూస్తే నా ఇద్దరు కూతుళ్ల జీవితాలు ఒకే విధంగా ఉన్నాయి. నా జీవితంలో వచ్చే సమస్యలన్నిటికీ కారణం తనొక్కటే. మనోజ్ బావ తన మీద చూపిస్తున్న ఆ సానుభూతి నేను సహించలేకపోతున్నాను. నువ్వింకా ఎందుకు జయ తన్నే తప్పుపడుతున్నావు? ముందు తను ప్రాణాలతో ఉందో లేదో తెలుసుకోవాలి. తనకి ఏమైందో తెలియక నాకు బాధగానే ఉంది. నేనేమీ అంత మనసాక్షి లేనిదాన్ని కాదమ్మా. కానీ మనోజ్ బావ ప్రవర్తన ఇంకా ఫోన్ కాల్స్ని బట్టి చూస్తుంటే నాకు ఏదో ఒక చిన్న అనుమానం కలుగుతోంది. మళ్ళీ మనం పిచ్చివాళ్ళం అవుతామేమోననిపిస్తోంది. ఒకవేళ తను ప్రశాంతంగా బతికితే మనకి సంతోషంగా ఉండదా జయ? అవును, సంతోషించాల్సిందే. కానీ తను సంతోషంగా ఉండటానికి నా భర్త కారణం కాకూడదు.